దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాము. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క లేఖన భాగము మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ యెరికో పట్టణం గుండా వెళ్తున్నప్పుడు ఇద్దరికి అక్కడ అద్భుత కార్యాలు జరుగుతాయి. ఒకతను గుడ్డివాడు, ఒకతడు ధనవంతుడైనటువంటి జక్కయ్య. ఈ జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారు ఆ యెరికో పట్టణంలోకి వచ్చినప్పుడు యేసు ఎవరో చూడవలనని అనుకున్నప్పుడు ఆయన పొట్టివాడు కనుక యేసయ్యని చూడలేకపోతాడు. అయినప్పుడు యేసు ప్రభువారు ఆ చెట్టు కిందకి వచ్చి ఆ జక్కయ్యను చూసి, జక్కయ్య, నీవు త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని చెప్పాడు. చూడండి, దేవుడు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. మనకు ఆయన తెలియకపోయినా ఆయనకు మనము తెలుసు. ఎందుకంటే మానవ అవయవాలను నిర్మించిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మానవుని రూపించిన సృష్టికర్త దేవుడు. ఇక్కడ జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ చెట్టు కిందకి వచ్చేసి, జక్కయ్యను త్వరగా దిగిరా అనగానే ఆయన గబగబా ఆ యొక్క చెట్టు దిగి వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చేసి ఆయన ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటికి రావటం వల్ల జక్కయ్యకి ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. చూడండి, జక్కయ్య జీవితం ఏంటి? పన్ను వసూలు చేసుకునే ఒక ఆఫీసరు. ఆయనకి పన్ను వసూలు చేసేటప్పుడు ₹1 బదులు ₹4 అధికంగా వసూలు చేస్తుండేవాడు. అటువంటి స్థితిలో అక్కడ ఉన్నటువంటి యూదులు, ఆ యెరికో పట్టణంలో ఉన్నటువంటి యూదులు కూడా అందరూ ఆ యొక్క జక్కయ్యని పాపిగా భావించుకునేవారు. ఎప్పుడైతే యేసు ప్రభువారు తన కుటుంబంలోకి, తన జీవితంలోకి వచ్చాడో ఆ యొక్క జక్కయ్య జీవితమే మారిపోయింది. జక్కయ్య జీవితాన్ని సమస్తము ఆయనకి అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. చూడండి, మేడి చెట్టు ఎక్కినట్టుగా ఆయన చెప్తున్నాడు. మేడి చెట్టు అంటే మేడి పండు ఎట్లా ఉంటుందండి? వేమన పద్యం ఉన్నది కదా, మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండును అని. ఆ యొక్క పద్యభాగాన్ని మనం గమనించినట్లయితే మేడి పండు చూస్తే బాగానే ఉంటుంది, కానీ లోపల ఎలా ఉంటుందంటే పురుగులు ఉన్నట్టుగా ఉంటుంది. ఆ జక్కయ్య జీవితం కూడా అలాగనే ఉండింది. మనిషి మంచివాడుగానే ఉండేవాడు, పన్నులు వసూలు చేసే ఆఫీసర్ ఉద్యోగం చేస్తుండేవాడు. కానీ అధికముగా వసూలు చేసి లోకము దృష్టిలో, ఆ యొక్క యూదుల దృష్టిలో పాపిగా ముద్ర వేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూదుల దృష్టిలో జక్కయ్య ఒక పాపిగా ఉన్నాడు. యేసు ప్రభుని ఇంటిలోకి చేర్చుకున్నప్పుడు అతను సొంత రక్షకునిగా అంగీకరించుకున్నాడంట. సొంత రక్షకునిగా చేసుకున్నాడు. చేసుకోవటమే కాదు, తనలో మారు మనసు కూడా వచ్చేసింది. పశ్చాత్తాపం కూడిన మారు మనసు కూడా వచ్చేసింది. మారు మనసు పొందాడు, ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు. జక్కయ్య చెట్టు దిగి వచ్చాడు. చూడండి, జక్కయ్యకి ఆ యొక్క యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు తన కులాన్ని కులాన్ని చూసుకోలేదు, మతాన్ని చూసుకోలేదు అంటున్నాడు. అంటే ఇక్కడ చెట్టు దిగి వచ్చేవాలి, మతం అనేటువంటి చెట్టు నుంచి దిగి రావాలి. హల్లెలూయా. గర్వం అనేటువంటి చెట్టు దిగి రావాలి. ఆ విధంగా వచ్చినప్పుడు ఆ యొక్క జక్కయ్యకి యేసుప్రభుని ఎప్పుడైతే సొంత రక్షకునిగా చేర్చుకున్నాడో ఆ యేసుప్రభు అంటున్న మాట ఏంటంటే, అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎప్పుడైతే ఆ యొక్క గర్వాన్ని విడిచిపెట్టి వచ్చాడో, ఆ యొక్క మతాన్ని, కులాన్ని అన్నిటిని విడిచిపెట్టి దిగి వచ్చాడో, అతను అబ్రహాము కుమారుడుగా ఆ యొక్క ముద్ర వేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక